సచ్చరితం సాయి చరితం సచ్చరితం. సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయి సచ్చరిత వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సచ్చరిత ఆ వైభవం ఎంత గొప్పదంటే, మన జీవితంలో మనం ఎలా ఉండాలనేటిది మాత్రమే చెప్పదు, మనం ఎలా ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని ముందు ప్రస్తావించి తర్వాత మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముందు మనం ఎవరము, మన స్థితి ఏంటి తెలుసుకోకపోతే మనం ఎలా మారాలి, మనలో ఎలాంటి మార్పులు రావాలి అనేటువంటి విషయాలను మనము గ్రహించలేము. అందుకనే శ్రీ సాయి సచ్చరిత మొదట నీలో ఉన్నటువంటి లోపాలు ఏంటి అనేటువంటిది చెప్తుంది. అయితే శ్రీ సాయి సచ్చరిత ఒక నామము, ఒక దేహము ఉన్నటువంటి వేరువేరు వ్యక్తులకు వేరువేరు విధంగా రాయబడ్డదా? మామూలుగా మనము జ్యోతిష్యం చెప్పించుకునేటప్పుడు రాసుల వారీగా, నక్షత్రాల వారీగా చెప్తారు. రాసుల వారీగా నీ స్థితి ఇలా ఉంటుందయ్యా, ఈ నక్షత్రం ఇలా ఉంది, నీ గ్రహస్థితి ఇలా ఉంది అని చెప్తారు. కానీ సచ్చరిత మన రాసులు, మన యొక్క జన్మ తేదీలు, మన రూపము, మన నామంతో సంబంధం లేకుండా ఎవరు చదువుకుంటే వారికి అది తనకు సంబంధించినటువంటి విషయమే అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా సచ్చరిత చెప్తుంది. సచ్చరిత అనేటువంటిది ఒక యూనివర్సల్ థింగ్ అన్నమాట. ఆ ప్రపంచంలో ఎవరమైనా ఎక్కడైనా ఉండని నువ్వు చదువుతున్నప్పుడు నీ స్వభావమే అందులో ప్రతిబింబిస్తుంది, నీ స్వభావమే అక్షరాల్లో అందులో ఉంటుంది. అది శ్రీ సాయి సచ్చరిత. నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సచ్చరిత, నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సచ్చరిత ఉండదు. సచ్చరిత ఒకటే, కానీ ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే మనం అధ్యయనం చేస్తామో వారికి అనుగుణంగా అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. ఆ చదివినప్పుడు ఇది నేనే కదా అనేటువంటి భావన సచ్చరిత మనకు చెబుతూ ఉంటుంది. ఎందుకంటే మనం నిన్న మాట్లాడుకున్నట్టు ప్రేమ స్వభావము ప్రతి మానవుల్లో ఉంటుంది, ప్రేమ లేనటువంటి మానవుడు ఉండదు. అలాగే మనకు కొన్ని యూనివర్సల్గా కొన్ని లక్షణాలు ఉంటాయి, తర్వాత వచ్చేటివన్నీ మనము తెచ్చిపెట్టుకున్నటువంటివి. యూనివర్సల్గా ఉండేటువంటి మనిషికి ఉండేటువంటి కొన్ని స్వభావాలను శ్రీ సాయి సచ్చరిత అడ్రస్ చేస్తుంది, అది చెబుతుంది, చాలా కూలంకుషంగా చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత. ఈరోజు మనం మాట్లాడుకోయేటువంటి విషయము ఒకరికి సంబంధించిందా అనేటువంటిది ఆలోచించండి. ఇప్పుడు మనకు రెండు ఉంటాయి మన జీవితంలో, సుఖము, దుఃఖము. అంటే కేవలము ఒకరి జీవితంలో సుఖము మాత్రమే ఉంటుందా, ఒకరి జీవితంలో దుఃఖం మాత్రమే ఉంటుందా? అందరి జీవితాల్లో సుఖము, దుఃఖము, ఆనందము, శోకము, ఇవి రెండూ కూడా మనకు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సిందే. కొంతకాలము అద్భుతమైనటువంటి సుఖాన్ని మనం అనుభవిస్తే తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తాం, లేదా కొంతమంది ముందు దుఃఖాన్ని అనుభవించిన తర్వాత సుఖాన్ని అనుభవిస్తారు. మరి సుఖావస్థలో ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? సుఖావస్థలో ఉన్నప్పుడు మనకంటే గొప్ప అదృష్టవంతులు లేరు అని చెప్పి మిడిసి పడిపోతూ ఉంటాం. సుఖావస్థలో ఉన్నప్పుడు అనేక వస్తువులు మనకు దగ్గర అవుతాయి, అనేక మంది మనుషులు మనకు దగ్గర అవుతారు. తెలియనటువంటి వాళ్ళు, ఎక్కడెక్కడో దూర బంధువులు కూడా మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు. ఆ స్థితి అయిపోతుంది. ఆ స్థితిలో ఎంత గొప్ప ఆనందంగా ఉంటావంటే నువ్వు అసలు దుఃఖం అనేటువంటి దాన్నే ఎరగవు, అసలు బాధ అనేటువంటి నా దగ్గరికి రాదు, నేను నా జీవితం అంతా కూడా ఈ సుఖంలోనే ఉండిపోతాను, ఆహా ఎంత అద్భుతమైనటువంటి ఆనందము అని చెప్పి తేలియాడిపోతూ ఉంటాం. దాంట్లో కొంతకాలం గడుస్తుంది, సుఖం అనేటువంటిది కనుమరుగవుతుంది, దుఃఖము, కష్టము, శోకం అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎంత దుఃఖిస్తామంటే, భగవంతుడా ఎందుకు నాకు ఈ జన్మ ఇచ్చావు, ఎందుకింత దుఃఖం నాకు, ఎందుకింత కష్టం అని చెప్పి ఆ దుఃఖాన్ని తలుచుకొని రాత్రి పగళ్ళు శోకిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ఒక సత్యాన్ని మాత్రం మనం మర్చిపోతాం. జీవితం అనేటువంటిది సుఖము, దుఃఖము, ఈ రెండు ఉంటాయనేటువంటి విషయాన్ని మర్చిపోయి
సుఖావస్థలో ఉన్నప్పుడు గొప్ప ఆనందాన్ని పొందుతాము, దుఃఖావస్థలోకి వచ్చిన తర్వాత, కష్టాల్లోకి వచ్చిన తర్వాత కుమిలిపోతాం. ఈ విషయంలో సచ్చరిత ఏం చెప్తుంది అంటే, దుఃఖం నుంచి బయటపడేటువంటి నివారణ ఉపాయం సచ్చరిత చెప్పదు. ఎందుకంటే నీ జీవితంలో ఈ రెండు భాగం, ఆ రెండింటిని నువ్వు సమానంగా నువ్వు అనుభవించాలి. మరి సచ్చరిత ఎందుకు? మరి మన కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, శోకం వచ్చినప్పుడు అందులో నుంచి తప్పించడానికే కదా. అందులో నుంచి తప్పించడానికి శ్రీ సాయి సచ్చరిత కాదు. శ్రీ సాయి సచ్చరితను నువ్వు ప్రాథమికంగా అర్థం చేసుకోవాలి. ప్రాథమికంగా అర్థం చేసుకున్నప్పుడు శ్రీ సాయి సచ్చరిత ఏం చెప్తుందంటే, ఒకటే చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత, సుఖము దుఃఖము అనేటువంటిది మన జీవితంలో రెండూ సమానమైనటువంటి పాలల్లో ఉంటాయి. సుఖం వచ్చినప్పుడు మిడిసిపడిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖపడిపోకూడదు. రెండింటినీ సమానంగా స్వీకరించినటువంటి వాడే పరమానందంలో ఉంటాడు. వాడే సుఖాన్ని దుఃఖాన్ని రెండింటినీ కూడా ఆనందంగా అనుభవిస్తాడు. ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ ఇక్కడ చెప్తారంటే, సుఖాల వెంట దుఃఖాలు, దుఃఖాల వెంట సుఖాలు వస్తుంటాయి. ఇది ఒక క్యూలో, ఇది మన రైలు పెట్టె లాంటిది. ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, తర్వాత జనరల్, ఆ తర్వాత అన్రిజర్వ్డ్. ఇట్లా ఒకదాని తర్వాత మనకు ఒకటే ఉంటూనే ఉంటుంది. కొంతమంది అన్రిజర్వ్డ్లో ఎక్కి రిజర్వ్కి వచ్చి థర్డ్ ఏసీకి పోయి ఫస్ట్ ఏసీకి వెళ్తారు. కొంతమంది ఫస్ట్ ఏసీ నుంచి సెకండ్ ఏసీకి వచ్చి థర్డ్ ఏసీకి వచ్చి రిజర్వేషన్కి వచ్చి తర్వాత అన్రిజర్వ్కి వెళ్తారు. ఇవి మనకు ఒక రైలు బండి లాంటిది, ఒకదాని తర్వాత అది ఒకటి ఉంటుంది తప్ప కేవలం ఒకే రకమైనటువంటి స్థితి ఉండదు. ఇది శ్రీ సాయి సచ్చరితను మనం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. చాలామంది యొక్క దుఃఖానికి కారణం ఏంటంటే, బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా దుఃఖానికి గల కారణం ఏంటంటే, సుఖాల వెంట దుఃఖాలు ఉంటాయి, దుఃఖాల వెంట సుఖాలు ఉంటాయి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించలేకపోవడం. అలా గ్రహించిన తర్వాత మన మానవుని యొక్క స్థితి ముందుగా ఎలా ఉంటుందంటే, జీవుడు ఎప్పుడూ కూడా సుఖాలనే ఆశిస్తూ దుఃఖాలకు విముఖంగా ఉంటాడు. సుఖాలను ఆశించి దుఃఖాలకు ముఖం చాటేసినా జరగాల్సింది అవశ్యం జరిగి తీరుతుంది. సుఖదుఖాలనేటువంటి ఈ రెండు అనుభవాల నుండి విముక్తిని కలిగించేది ఒక్క సత్పురుషుల సాంగత్యం ఒక్కటే. సత్సంగం వల్ల శరీర అభిమానం నశిస్తుంది, సత్సంగం వల్ల జనన మరణాలు ఆగిపోతాయి, సత్సంగం వల్ల చైతన్య ఘనుడైనటువంటి పరమాత్మను చేరుకోవచ్చు. సత్సంగంలో తక్షణం గ్రంథి విచ్ఛిన్నం జరుగుతుంది. ఉత్తమ గతి పొందడానికి సత్సంగం ఒక్కటే మార్గం. ఇందుకోసం అనన్యంగా దానిని శరణుజొచ్చితే ఆత్మశాంతి నిశ్చయమవుతుంది. భగవంతుణ్ణి భక్తితో నమస్కరించని వారిని మరియు భగవంతుని భజన, ఆరాధన, నామస్మరణ చేయని వారిని భక్త పరాయణులుగా చేయడానికి సత్పురుషులు అవతరిస్తారు. అందుకనే సచ్చరిత చెప్పినట్టుగా సుఖాన్ని దుఃఖాన్ని మనం రెండింటిని సమదృష్టితో చూస్తే, సుఖం వచ్చినప్పుడు మురిసిపోము, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోము. ఎప్పుడూ ఒకే రకమైనటువంటి స్థితిలో ఉంచడానికి శ్రీ సాయి సచ్చరిత మనకు ఉపయోగపడుతుంది. దాన్ని కనుక మనం బాగా అర్థం చేసుకుంటే, సచ్చరితలో నేను చాలాసార్లు చెప్తాను, సచ్చరితలో మీరు లీలలను విన్నప్పుడు గొప్ప బాబా పైన ప్రేమ కలుగుతుంది. అదేవిధంగా సచ్చరితలో బాబా చెప్పినటువంటి ఇటువంటి మాటలు మనం వాటిని ఒకసారి ఆత్మ పరిశీలన మన జీవితాన్ని మనకు అన్వయించుకున్నప్పుడు ఆ మాటల్ని మన నిజస్వరూపం తెలుస్తుంది. ఈరోజు సచ్చరితలో చెప్పినట్టు ఇది అందరికీ యూనివర్సల్గా మనకందరికీ అప్లికబుల్ అయ్యేది కదా. సుఖం వెంట దుఃఖం వస్తుంది, దుఃఖం వెంట సుఖము వస్తుంది. ఈ రెండు మన జీవితానికి తప్పవు. అటువంటప్పుడు ఈ రెండింటి స్థితిలో కూడా మనం ఎట్లా ఆనందంగా ఉండాలి? ఎవరైతే సాయి సత్పురుషుని చేరుతారో వారికి సుఖము దుఃఖము రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే మనం చాలామంది బాబా దగ్గరికి చేరిన తర్వాత బాధపడేది మనకు దుఃఖం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, రావాల్సిన డబ్బు రానప్పుడు, ఉద్యోగం రానప్పుడు, పెళ్లి కానప్పుడు, బిడ్డల చదువులు బాగాలేనప్పుడు, బిడ్డల భవిష్యత్తు బాగాలేనప్పుడు,
మనకు దుఃఖం వస్తుంది. అట్లా ఆ దుఃఖం కష్ట సమయంలో కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో. మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తాను. సావిత్రిబాయి టెండూల్కర్, రఘునాథ్ టెండూల్కరు దాదాపు 20 సంవత్సరాలు మిల్లో పనిచేస్తాడు. చాలా లాయల్గా పనిచేస్తాడు ఆ కంపెనీకి. చేసిన తర్వాత అనారోగ్యం వచ్చి సెలవు పెడతాడు. సెలవు పెడితే అతని యొక్క ప్రతిభ, అతను చేసినటువంటి సేవను గుర్తించి సగం జీతం ఇంటికి పంపిస్తుంది కంపెనీ. తర్వాత కొంత బాగుపడతాడు. బాగుపడ్డ తర్వాత మళ్ళీ కంపెనీకి వెళ్తే కూర్చొని పనిచేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, చేయలేకపోతాడు. సరే అని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందామని చెప్పి అప్లికేషన్ పెడతాడు. పెడితే అతని జీతం 150 రూపాయలు ఆ రోజు కంపెనీలో. 75 రూపాయలు వస్తుంది కంపెనీ రూల్స్ ప్రకారం. కానీ 75 రూపాయలు ఆ రోజు నిజంగా వారికి ఉన్నటువంటి కుటుంబ పోషణకు దానికి సరిపోదు. అయినా సరే సావిత్రిబాయి టెండూల్కర్ కానీ రఘునాథ్ టెండూల్కర్ కానీ బాబాను వచ్చి, బాబా మాకు కష్టం రాబోతుంది, నువ్వు ఎట్లయినా సరే మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి అసలు అడగలేదు. కనీసం బాబాకు వినతి కూడా పెట్టుకోలేదు. బాబాయే వారి స్థితిగతులు తెలుసుకొని ఒకరోజు స్వప్నంలో సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా దర్శనమిచ్చి అడుగుతాడు, అమ్మా పెన్షన్ కోసం మీరు దరఖాస్తు పెట్టుకుంటున్నారు కదా, సగం పెన్షన్ వస్తే సరిపోదని చెప్పి కొంత మీకు మనసులో బాధ ఉంది కదా, మరి ఓ పని చేద్దామా, ఒక 100 రూపాయలు పెన్షన్ సెటిల్ చేస్తే సరిపోతుందా అని అడుగుతాడు. అప్పుడు సావిత్రిబాయి టెండూల్కరు, బాబా మాకు ఏమి కావాలో, మేము ఏమి ఉంటే సుఖంగా ఉంటామో ఆనందంగా ఉంటామో మీకు తెలియనిదా, అట్లే కానీ బాబా నువ్వు ఎంత ఇప్పిస్తే అంత అని చెప్పి బాబాకు చెప్తుంది. తర్వాత కంపెనీ రఘునాథ్ టెండూల్కర్ యొక్క కేసును ప్రత్యేకంగా తీసుకొని అతని లాయల్టీని గౌరవిస్తూ 110 రూపాయల పెన్షన్ను సెటిల్ చేస్తుంది. అంటే సావిత్రిబాయి టెండూల్కర్ కుటుంబము మంచి సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుని పైనే ఆధారపడ్డది, భగవంతుని చరణాలపైనే దృష్టి. రేపు కష్టం రాబోతుంది, ఎన్ని సంవత్సరాలు అంటే ఆ 75 రూపాయలతోటి ఎలా బతకాలి ముంబై నగరంలో, పిల్లల చదువులు వ్యవహారం ఇదంతా ఎట్లా అని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించకుండా భగవంతుడు ఎంత ఇస్తే దాంతో తృప్తిగా ఉండాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉండడం వల్ల బాబా స్వయంగా కల్పించుకొని మరలా వాళ్ళకు 110 రూపాయల పెన్షన్ను సెటిల్ చేయిస్తారు. ఇది చాలా ఇంపాసిబుల్ ఇటువంటి విషయాలు. ఎందుకనంటే ఒకే రకమైనటువంటి స్థితిలో మనం కష్టంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కుంగిపోకూడదు, కలలో కూడా అది రాకూడదు. ఒకసారి కలలో కాకాసాహెబ్ దీక్షిత్ను వచ్చి అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి అడుగుతూ ఉంటాడు, త్వరగా నా అప్పు తీర్చు, లేకపోతే మాత్రం నీ గౌరవ మర్యాదలు కూడా నేను చూడను, అవసరమైతే నీ ఆస్తి జప్తీ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటాడు కలలో. మాట్లాడుతుంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఆ వ్యక్తితో చెప్తాడు కలలో, నాకు సేట్ చమన్లాల్ తెలుసు, నాకు పెద్ద పెద్ద సేట్లు తెలుసు, ఇక్కడ అవసరమైతే వాళ్ళతో నీకు గ్యారంటీ ఇప్పిస్తాను, వాళ్ళ నోటి మాటతో చెప్పిస్తాను, వాళ్ళ ముఖాతా మీకు చెప్పిస్తాను అని చెప్పి స్వప్నంలో చెప్తూ ఉంటాడు. మేలుకో రాగానే కాకాసాహెబ్ దీక్షిత్ ఒక్కసారిగా భయకంపితుడైపోతాడు. ఏంటి నేను స్వప్నంలో తప్పు చేశాను అంటే, స్వప్నంలో కూడా సుఖాన్ని సంతోషాన్ని ఒకే రకంగా తీసుకోవాలనేటువంటి బాబా యొక్క వాక్కును నేను తప్పానేమో అని చెప్పి, అరే రే నేను ఈరోజు కష్టంలో ఉంటే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పాను, కానీ నాకు బాబా నన్ను ఈ కష్టం నుంచి బయటపడేస్తాడు అని చెప్పి నేను ఆ సేట్ తోటి స్వప్నంలో చెప్పలేకపోయానే, ఎంత పొరపాటు చేశాను, కేవలం జాగృత అవస్థలోనేనా నాకు బాబా గుర్తుండేది, స్వప్నావస్థలో కూడా ఆయనే నాకు దారి చూపెడతాడనేటువంటి విషయాన్ని నేను చెప్పాలి కదా, ఇది లౌకికపరమైనటువంటి విషయం అని చెప్పి నేను వదిలేశానా, లేకపోతే బాబాను మరిచానా, మాయ నన్ను కమ్మివేసిందా అంటే స్వప్నంలో తను మాట్లాడినటువంటి దానికోసమే ఇంతగా పరితపించిపోతాడు కాకాసాహెబ్ దీక్షిత్. తర్వాత ఏం చేస్తాడు, ఏమాత్రం కూడా చింత లేకుండా ఉంటాడు. పరువు పోతుందని చెప్పి బెదిరించిన, అప్పు కట్టకపోతే మర్యాద ఉండదని చెప్పి బెదిరించిన, తన పని తాను మానుకోలేదు, ఎప్పుడు బాబా ధ్యాసలో ఉన్నాడు.
తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. ఎట్లాగైనా సరే ఒకవేళ ఇటువంటి కష్టాన్ని బాబానే తొలగిస్తాడని చెప్పి ధైర్యంతో ఉన్నాడు. ఏం జరిగిందప్పుడు? తన స్నేహితుడి యొక్క కొడుకు తన ఆఫీస్కి వస్తాడు. వచ్చి, నాన్నగారు మీ దగ్గరికి పంపించారు, మా నాన్నగారు మాకు ఆస్తి పంపకం చేస్తూ ఆస్తితో పాటు కొంత నగదును కూడా మాకు ఇచ్చాడు, 50,000 రూపాయలు ఎక్కడైనా నువ్వు పెట్టుబడిగా పెట్టుకో అని చెప్పాడు అని అంటే, కాకాసాహెబ్ దీక్షిత్ మనసులో మొదట ఆలోచన వస్తుంది, అరే రే ఇప్పుడు నాకు డబ్బు అవసరం కదా, నా దగ్గర ఇవ్వమని అడుగుదాము అనుకుంటాడు. కానీ అది మర్యాద కాదు, అది సంస్కారం కాదు. బాబా ఎట్లా నిర్ణయిస్తే అట్లా, నా కష్టాన్ని ఎట్లా ఆయన కడదేర్చదలుచుకుంటే, ఎట్లా గట్టెక్కించదలుచుకుంటే అట్లా ఎక్కిస్తాడు, కానీ నేను అడగను అనుకొని ఏం చేస్తాడంటే, ముందు నువ్వు వ్యాపారం చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత టైం నువ్వు పెట్టాల్సి వస్తుంది, దానివల్ల ఉండే లాభ నష్టాలు ఏంటి చెప్తాడు. తర్వాత పలానా కంపెనీలో పెడితే ఇగో ఇంత షేర్లు పెడితే ఇంత లాభం వస్తుంది, ఇంత పెడితే ఇంత వస్తుంది అని చెప్తాడు. తర్వాత అబ్బాయి మౌనంగా ఉండిపోతే, సరే ఇవేమీ మీకు సమ్మతం కాకపోతే నేను ఒక ప్రతిపాదన పెడతా, అది మీకు నచ్చితేనే చెయ్యండి అంటాడు. ఆ ప్రతిపాదన ఏంటంటే, మీరు ఈ డబ్బు కనుక నా కంపెనీలో పెడితే నేను నెల నెల మీకు వడ్డీతో పాటు ఇగో ఈ డేట్లోపు మీకు తిరిగి ఇచ్చేస్తానంటాడు. అబ్బాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా 50,000 అక్కడ పెట్టేసి, ఎక్కడో తెలియనటువంటి కంపెనీలో, ఎక్కడో తెలియనటువంటి వ్యాపారంలో నేను పెట్టే బదులు మీరు మాకు, మా తండ్రి గారికి, మా తాతగారికి, అందరికీ తెలిసినటువంటి వాళ్ళు, ఈ ముంబై నగరంలో మీకంటూ ఒక నిజాయితీ అనేటువంటి, నిబద్ధత అనేటువంటి గుర్తింపు ఉంది, కాబట్టి ఇది మీ దగ్గరే ఉంచండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే కష్టాన్ని సుఖాన్ని ఒకే రకంగా మనం తీసుకుంటే బాబా ఏ విధంగా మనకు మేలు చేస్తాడు. ఎందుకంటే చాలామంది గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైనా సరే జీవితంలో కష్టం వచ్చినప్పుడు దయచేసి సుఖంలో ఉన్నంత ఆనందం ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం దుఃఖంలోకి వెళ్ళిపోకండి. దుఃఖంలోకి మనకు మనమే నెట్టివేసుకుంటాం. అట్లా నెట్టివేసుకోకుండా మనల్ని బాబా వైపు నెట్టివేసుకునేలాగా, మనం బాబా వైపు వెళ్ళేలాగా, మనంతలో మనం వెళ్ళేలాగా, ఇంకా అంటే సుఖంలో బాబాను స్మరించిన దానికంటే కూడా మరింత ఎక్కువగా ప్రేమతో బాబాను స్మరించండి. అప్పుడు మనకు సుఖానికి దుఃఖానికి నిజంగా తేడా తెలియదు, అస్సలు తేడా తెలియదు. తేడా తెలియకుండా మనము కష్టాన్ని కూడా దుఃఖాన్ని కూడా దాటి మళ్ళీ సుఖంలోకి వెళ్తాం. ఎందుకంటే జీవితంలో సుఖము శాశ్వతమైనటువంటిది కాదు, దుఃఖము శాశ్వతమైనటువంటిది కాదు. అటువంటప్పుడు ఈ అశాశ్వతమైనటువంటి సుఖ దుఃఖాల్లో ఉన్నప్పుడు మన ప్రవర్తనను, మన మానసిక స్థితిని మార్చుకునే బదులు ఎప్పటికీ ఒకే రకమైనటువంటి మానసిక స్థితి, అంటే సుఖం ఉన్నప్పుడు పెద్దగా మెడిసి పడిపోవాల్సినటువంటి అవసరం లేదు, దుఃఖం వచ్చినప్పుడు పెద్దగా కుంగిపోనటువంటి అవసరం లేదు. ఈ రెండింటికి మనం సమానంగా ఉంటే మన జీవితము ఎంత నిశ్చలంగా ఉంటుందంటే వణుకు బెనుకు లేకుండా హాయిగా ఉంటుంది మన జీవితం. అటువంటి సాధనలోకి వెళ్ళమని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది. శ్రీ సాయి సచ్చరిత ఇటువంటి అనేక రకాలైనటువంటి ఒక యూనివర్సల్ థింగ్స్, మనందరికీ వర్తించేటి చాలా విషయాలు చెప్తుంది. ఆ విషయాలను కనుక మనం గమనంలోకి తీసుకొని సచ్చరిత చెప్పినట్టు మనం మన జీవితాన్ని గనక మలుచుకుంటే అద్భుతమైనటువంటి జీవనాన్ని మనం సాగిస్తాం. ఇది చాలా కష్టమైనటువంటిదో లేకపోతే అది సాధ్యం కానటువంటిదో కాదు, చాలా ఈజీగా మనం వీటన్నిటినీ ఆస్వాదించవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఏదైనా పెద్ద తుఫాను వచ్చే ముందు వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, ఇగో పలానా సమయంలో తుఫాను వస్తుంది, పలానా ప్రదేశాల్లో ఉంటుంది, కాబట్టి అందరూ సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళండి అని చెప్తుంది. అట్లాగే మన జీవితంలో కూడా 2 సీజన్స్ ఉంటాయి. చల్లగా హాయిగా ఉండేటువంటి చలికాలము ఉంటుంది, సుఖాన్ని ఇచ్చేటువంటిది. విపరీతమైనటువంటి వర్షం కురిసి ఉపద్రవాలు వచ్చేటువంటి కష్టకాలము ఉంటుంది. అయితే ఎప్పుడో వర్షం వస్తుందని వాతావరణ శాఖ చెప్తుంది, కానీ మనకు తెలుసు మన జీవితంలో ఒక సత్యాన్ని కనుక మనం గుర్తుపెట్టుకుంటే, ఈరోజు సుఖంలో ఉన్నాం, రేపు దుఃఖం రావడం ఖాయం అనేటువంటి దాన్ని కనుక మనం గుర్తుపెట్టుకొని ఉంటే నువ్వు దానికి మానసికంగా సంసిద్ధుడు అవుతావు. సుఖంలో కూడా పెద్దగా నువ్వు దాని పట్ల వ్యామోహాన్ని పెంచుకోవు.
ఏముందిలే ఇది ఒక సీజనే కదా, ఈ సీజన్ అయిపోగానే మళ్ళీ ఇంకొక సీజన్ వస్తుంది, ఇప్పుడు కాస్త మనం ఒదిగి ఉంటే ఆ సీజన్లో దాన్ని తట్టుకోగలుగుతాం. అంటే ఇక్కడ నీకు ఎంత గొప్ప శిక్షణ ఇచ్చింది చూడండి. సుఖం వచ్చినప్పుడు నీ స్థితిని మైమరిచిపోయి ఆ సుఖానికి బానిస కాకు, వచ్చేది మళ్ళీ దుఃఖం వస్తుంది, దానికి కూడా సంసిద్ధుడుగా ఉండు. ఇక్కడ నువ్వు న్యూట్రల్గా ఉంటే ఆ కాలం వచ్చినప్పుడు, ఆ కష్టమైనటువంటి కాలం వచ్చినప్పుడు దాన్ని ఆనందంగా స్వీకరించేటువంటి స్థితికి నువ్వు మారుతావు. ఇది సచ్చరిత చెప్పేటువంటిది. ఎంత గొప్పగా ఉందిగా సచ్చరిత చెప్పేటువంటిది. ఇది మరి సచ్చరిత వైభవం అంటేనే ఇది ఈరోజు కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. సచిదానందుని ఆనంద లీలలా తరంగం సాయి చరితం సచ్చరితం.